మనతో పాటు నిఖిల్ గారు ఉన్నారు. ఆయనతో సంక్రాంతి ముచ్చట్లు మాట్లాడేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నమస్కారం. గుడ్. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్‌లీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి మీకు కూడా. ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈడ నడుస్తున్నాయి? సంక్రాంతి ఇంకా మేము ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి రాకముందు ఇంట్లో చేసేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి, ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మాతో చేపిస్తున్నారు. సో మొత్తానికి ఏడకైనా ఎంజాయ్‌మెంట్ ఉందంటావా? ఎంజాయ్‌మెంట్ ఉందండి. అయితే సంక్రాంతి అంటే గ్రాండ్ ఇట్లా పూలతోటి కలర్‌ఫుల్‌గా ఉంటారు. మీరేంటి ఈరోజు బ్లాక్ ఏసారు ఇంకా కాసేపు ఆగితే పూల్‌గా అమ్మాయిలందరూ అందంగా వస్తారు. ఇంకా వాళ్ళ ముందు మేము ఇంకా ఏం అందంగా కనిపిస్తామండి. మీరు ఆల్రెడీ మీరు రెడీ యాక్చువల్లీ కలర్‌గా ఉన్నారు. ఇంకా మేము ఎందుకులే అని దృష్టి పడతా ఉందామని. అయ్యయ్యో! ఓకే. సో, కొత్త సీరియల్‌లో వస్తున్నారు 'శ్రవంతి' అనే సీరియల్ తోటి. ఆల్రెడీ 'శ్రవంతి'కి ఆల్రెడీ మంచి అంటే ముందు గూడా 'శ్రవంతి' అని ఒక సీరియల్ తోటి చాలా హిట్ వచ్చింది జెమినీలో అయితే. ఇప్పుడు మళ్ళీ అదే జానర్ అంటే 'శ్రవంతి' అనే పేరుతోటి మీరు ఇంకో సీరియల్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? 'శ్రవంతి' అనేది ఒక కమ్‌బ్యాక్ అండి యాక్చువల్లీ. ఇన్ ఎ డిఫరెంట్ ట్విస్ట్‌లు చాలా ఇది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ చాలా ఒక భయంగానే ఉంది. అంటే ఆ రీచ్ ఇవ్వగలమా అనేది. సో చూడాలి ఇప్పుడు అంతా జనాల చేతిలో ఉంది కాబట్టి. స్టోరీ లైన్స్ ఏముండొచ్చు? అంటే లైక్ ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? ఆ 'శ్రవంతికి' ఇప్పుడున్న 'శ్రవంతికి'? లేదండి. అప్పుడు భరణి గారు ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను. ఆ! చాలా డిఫరెన్స్ ఉంది. అంటే క్యారెక్టర్ వైస్‌గా. క్యారెక్టర్ వైస్‌గా చాలా డిఫరెన్స్ ఉందండి. చూస్తేనే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎక్స్‌ప్రెషన్‌ని మనం మాటల్లో చెప్పలేము. ఇది చేస్తేనే తెలుస్తది. సో చూస్తే మీకు తెలుస్తది. ఓకే. సో, సంక్రాంతి అనంగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేదేంటి? మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ నాకు చేసుకుంటారు? ఫస్ట్ సంక్రాంతి అనంగానే నాకు నాన్ వెజ్జే గుర్తొస్తది. ఏడ ముక్క ఆబ్వియస్‌లీ. సుక్క లేనిది ఏ పండగ గాదు మనకి. సో ఇంకోటేంటంటే నేను చాలా విన్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ. చాలా పందాలు, కోడి ఫైట్ ఎవ్రీథింగ్ కోడి ఉంటది. పందాలు. కోడి పందాలు ఉంటది. ఇవన్నీ యాక్చువల్లీ లైఫ్‌లో ఇప్పటిదాకా చూడలేదు. ఈసారి ప్లాన్ చేస్తా. అవునా? అయితే ఆంధ్రాకొచ్చి మీరు ఒక్కసారి కోడి పందాలు చూడాల్సిందే. భీమవరం అనే ప్లేస్‌లో ఆ! చాలా హెవీగా చేస్తారని విన్నాను. సో నేను ఒకసారి భీమవరం ప్లాన్ చేద్దామని చూద్దాం. ఓకే. సో, కావ్య గారు ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నారు. సో, అంటే ఆల్రెడీ బయట అందరు ఫ్యాన్స్ వెయిటింగ్. అంటే లైక్ పెళ్లి ఎప్పుడు అనేది దాని గురించి ఏమన్నా ఎవరితో? మీతో మీకు నాకు మీకేమన్నా పెళ్లి ఎప్పుడన్నా? నాకు మీకు పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందండి. అందమైన అమ్మాయి దొరికితే చేసుకుందాం. అందమైన అమ్మాయిలు ఆల్రెడీ రెడీగా ఉన్నారండి. చాలా ఉన్నారండి. నేను ఫ్యాన్స్. అది వాళ్ళకి అందంగా కనిపియాలా లేదా తెలీదు. అయ్యో! ఆల్రెడీ బయట ఫ్యాన్స్ వెయిటింగ్ అసలు అంటే ఈ చాలా ఆదరణ పొందారు ఆల్రెడీ మీరు కొన్ని యాహ్! సీరియల్స్ నుంచి, షోస్ నుంచి గూడా. సో, ఎలా అనిపిస్తుంది ఈ ఆదరణ ఇదంతా విన్నప్పుడల్లా? యాక్చువల్లీ యాక్చువల్లీ ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అందరూ ఇంత ప్రేమ ఇవన్నీ ఇస్తున్నారంటే నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అండి. ఈజీగా దొరకదు. అండ్ నేను ఏం చేయకపోయినా నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారంటే ఇంకా లైక్ ఐఎమ్ బ్లెస్డ్ వెరీ మచ్. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్‌లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు? అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏమన్నా అంటే ఈ రోల్‌లో చేయాలి ఇట్లేమన్నా ఉన్నాయా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ప్లాన్ చేయలేదు. బికాజ్ నేను కొంచెం ఫ్లోలో వెళ్ళడం ఇష్టం. ఒకవేళ ఇలా చేయాలంటే నేను సినిమాస్‌లో ఒక నెగెటివ్‌గా, విలన్‌గా నాకు రావాలని చాలా ఆశగా ఉంది. చూద్దాం. సో, విలన్‌గా చేయాలి అని అనుకుంటున్నారు గదా! సో, హీరోగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు ఆ స్టోరీ స్క్రిప్ట్‌లో? సీ ఇప్పుడున్న హీరోస్‌లో అందరూ చాలా అంటే వాళ్ళ యూనిక్ స్టైల్స్ వాళ్ళు ఒక స్టైల్‌ని క్రియేట్ చేసేసారు. ఇంక వాళ్ళు ఎవరైనా నాకు గొప్పే. బికాజ్ చాలా మంది డ్రీమ్‌ని నేను అక్కడ ఎవరు మీట్ అవ్వాలనుకునే వాళ్ళతో నేను యాక్ట్ చేస్తున్నానంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు నాకు ఆహ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వాళ్ళతో విలన్‌గా చేస్తే బావుంటది అని చాలా ఆశగా ఉంది. సూపర్ అసలు 'పవన్ కళ్యాణ్', 'అల్లు అర్జున్'. సో, 'పుష్ప' అంటే ఇప్పుడు సంక్రాంతి అనంగానే ఫస్ట్ చాలా మందికి అరే! ఏం సినిమాలు రిలీజ్ అయితున్నాయని గుర్తొస్తది. సో, మీరు ఏ సినిమా కోసం వెయిటింగ్? ఉన్న అద్భుత సినిమాలన్నీ ఆల్మోస్ట్ అద్భుతాలే వస్తాయి. హ్మ్. సినిమాస్ ఇప్పుడు వస్తున్న స్టోరీస్ గాని, సినిమాస్ గాని చాలా అద్భుతంగా వస్తున్నాయి. నేను యాస్ ఎ ఇండస్ట్రీ పర్సన్ ఐ హావ్ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ నేను అక్కడికే వెళ్తుంటా. అందరికీ అదే చెప్తా. గో వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే వాళ్ళు అంత ఆ ఒక్క ఫీల్ రావాలంటే మీరు ఆ ఒక 80 స్క్రీన్‌లో చూస్తేనే వస్తది. యూ హావ్ టు గో వాచ్ ఇట్. నేను అన్ని సినిమాస్ చూస్తా సంక్రాంతిలో రిలీజ్ సో, అయ్యేదాకా. సంక్రాంతిలో ఏ సినిమా వదలకుండా అన్ని అస్సల. చూడాల్సిందే. పండగ అంటేనే సినిమాలు, సంక్రాంతి ఇవన్నీ. సో, మీకు సంక్రాంతి ఏదన్నా స్పెషల్ అనుభూతి ఉందా? జెమినీ టీవీతో సంబంధించి మీ అనుబంధం గురించి, మీ సంక్రాంతి స్పెషల్ అకేషన్? ఎవ్రీ సంక్రాంతి ఫర్ మీ ఈజ్ అ స్పెషల్. నాట్ ఓన్లీ సంక్రాంతి, మనకు వచ్చే తెలుగు పండగలైనా వీళ్ళు అద్భుతంగా నన్ను పిలిచి ఒక
నన్ను మంచిగా కనిపియాలి. నువ్వు జనాలకి ఇలా రీచ్ అయ్యాలి అని చేస్తున్నదే అద్భుతం. అండ్ దాంతో పాటు వాళ్ళు నాకు ఇచ్చే ఎంకరేజ్‌మెంట్. సో, దీనికన్నా పెద్ద పండగ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు ఇంకేం కావాలండి. గ్రేట్ అండి. సో, లాస్ట్‌లీ 'స్రవంతి' సీరియల్ అయితే ఇప్పటికి చాలా మంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే పాత 'స్రవంతి' నుంచి ఆల్రెడీ ఇన్‌స్పైర్ అయిపోయి చాలా మంది చూస్తున్నారు గూడా. సో, లాస్ట్‌లీ 'స్రవంతి' సీరియల్స్ ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు? ఆహ్, మీ ప్రేమ, మీ అభిమానం దానికి నేనెప్పుడు రుణపడి ఉంటాను. ఐయామ్ వెరీ బ్లెస్డ్ టు హావ్ యూ ఆల్. ఈ 'స్రవంతి' అనేది నిజంగా చాలా అద్భుతంగా చేస్తున్నాం. మా సైడ్ నుంచి ఎంత అవుతదో అంత కష్టపడుతున్నాం. అంత ఎంటర్‌టైన్‌మెంట్ మీకివ్వాలి, మీరు చూడాలని. దయచేసి మీరందరూ మమ్మల్ని ఆదరించండి. ఇలాగే ప్రేమిస్తూ ఉండండి. ఎప్పుడు మీ ఇంటి వాడే అయి ఉంటాం. డెఫినెట్‌లీ మీ పెళ్ళికి గూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో, మీకు మంచి మీరు కోరుకున్న అమ్మాయి గూడా దక్కాలని కోరుకుంటున్నానండి. థాంక్ థాంక్ యూ యూ. సో థాంక్ మచ్. యూ.